అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు నేను మీకు బెంగళూరు యశ్వంత్పూర్ నుంచి హైదరాబాద్ కాచిగూడకి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి చూపించబోతున్నాను. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే యాక్చువల్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బెంగళూరు యశ్వంత్పూర్లో 2:45 PM ఉంది అండ్ కాచిగూడకి 11 o'clockకి చేరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ట్రైన్లో ఉండేవన్నీ చూద్దాం, ఏమేమి ఇస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. కింద మీరు చూసుకుంది ఫుడ్ రెస్ట్ అనమాట, నీట్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి మనం ఫుడ్ కానీ ఏదైనా బుక్స్ చదువుకునే దానికి కానీ అట్లాంటప్పుడు దాని మీద పెట్టి చదువుకునే దానికి. ఎక్కిన కొంచెం సేపటికే మనకి చదువుకోవడానికి ఒక న్యూస్ పేపరు, వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ అండ్ ఇంకొంచెం సేపటికి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. స్నాక్స్ అనమాట. స్నాక్స్లో మనకి ఏమి ఇచ్చారంటే హిమాలయన్ సాల్ట్ క్యారమెల్ పాప్కార్న్ ఒకటి ఇచ్చారు, తర్వాత మురుమురాలతోటి ఒకటి ఇచ్చారు, ఆ తర్వాత రియల్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఇచ్చారు, కెచప్ ఒకటి ఇచ్చారు, ఆ తర్వాత ఆలు బోండా ఒకటి ఇచ్చారు, ఆ తర్వాత వచ్చి టీ మిక్స్ ఒకటి ఇచ్చారు. టీ మిక్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. నాకు మామూలుగా టీ అంటే పెద్ద నచ్చదు, బట్ టీ మిక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదండి, ఇలా ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసుకొని హాట్ వాటర్ ఇస్తారు. ఆ హాట్ వాటర్లో దీన్ని కలిపేసుకొని తాగేయడం అనమాట. పాల టీ లాగే ఉంటుంది. సో టేస్ట్ కూడా జింజర్ కాబట్టి చాలా టేస్టీగా ఉండింది. అండ్ వద్దు అనుకునే వాళ్ళకి మాత్రం కాఫీ మిక్స్ ఇస్తారు. సో కాఫీ మిక్స్ని మనం అది నీళ్ళల్లోనే సేమ్ యాజ్ యూజువల్గా కలిపేసుకొని తాగేయడం అనమాట. ఇదనమాట. సో దీన్ని కూడా హాట్ వాటర్లో కలుపుకొని తాగేయడం. సో ట్రైన్లో మనకి మంచిగా అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది, ఏ స్టేషన్ రాబోతుంది, ఇప్పుడు మనం ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్తున్నాం, ఇలాంటివన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. తర్వాత దీనిలో 2 క్లాసులు ఉంటాయి, సీసీ, ఈసీ అని. సీసీ అంటే చైర్ కారు, ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనమాట. దీనికి ప్రైజెస్ తేడా ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చి అన్ని రోజులు ఉంటుంది ఎక్సెప్ట్ వెనస్డే అనమాట. ఈ ట్రైన్లో స్టాపింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఫస్ట్ మనకి యశ్వంత్పూర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, తర్వాత ధర్మవరము, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ అండ్ కాచిగూడ. అంతే, అన్ని స్టాప్సే ఉంటాయి, ఎక్కువైతే ఉండవు. అదనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది ట్రైను. ఒక సైడ్ 3 చైర్స్ ఉంటాయి, ఇంకో సైడ్ 2 చైర్స్ ఉంటాయి. సో హ్యాపీగా కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు అనమాట. షార్ప్ 11 o'clockకి దించేస్తున్నాం మళ్ళీ నైట్. సో ఈ ట్రైన్ అయితే మాత్రం నిజంగా డే టైం వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళకి కష్టం, బట్ పర్లేదు, కూల్గా వెళ్దాం అనుకునే వాళ్ళకి మాత్రం వందే భారత్ అయితే కంఫర్టబుల్ ట్రైన్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి, బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సీటింగ్ కానీ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంది. సర్వింగ్ కూడా బాగుంది. అండ్ నైట్ మేము ఇప్పుడు 11 o'clock డ్రాప్ అవుతుంది కాబట్టి నైట్ మాకు డిన్నర్ ఇచ్చారు. సో ఈ డిన్నర్లో ఏంటంటే నాన్ వెజ్జా వెజ్జా అనేది మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనం చెప్పొచ్చు. సో లేదు అంటే ట్రైన్లో ఎక్కాక కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ ఫుడ్ వచ్చేసింది. దీనిలో నాన్ వెజ్ అనమాట. దీనికి వచ్చి రైసు, చికెను, దాలు, ఒక తాలింపు, కర్డ్, రోటీ ఇచ్చారు. అండ్ దీంతోపాటు మనకి ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. తర్వాత వచ్చి వెజిటేరియన్స్కి అయితే మాత్రం పన్నీర్ ఇస్తారు, చికెన్కి బదులు. తర్వాత ఒక తాలింపు, పప్పు, కర్డ్, రోటీ, వైట్ రైస్, దాంతోపాటు ఐస్ క్రీమ్ అనమాట. సో ఇది వందే భారత్ విశేషాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.